మనం మన నిజ జీవితంలో ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, పొద్దున ప్రారంభం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడన్నా కానీ ఏ సందర్భంలోనైనా ఒట్టు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? ఓకే, ఆ ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? బైబిల్ పరిభాషలో లేదా బైబిల్ ప్రకారం ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదా? ఓకే, రైట్. ఆయన మైకి అయ్యా. ఏ సందర్భాన్ని చెప్పేటి అడుగుతున్నారు? అడగండి సార్. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. రెఫరెన్స్ మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా ఓకే, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశం తోడు వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడు వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు వద్దు, అది మహారాజా పట్టణం. నీ తలతోడు ఒట్టు పెట్టుకోవద్దు. నువ్వు ఒక వెంట్రుకనైనా తెలుపు కానీ నలుపు కానీ చేయలేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదై ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టున్నది. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 'ఒట్టు పెట్టుకోకూడదు' ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. మనం ఒట్లు పెట్టుకుంటున్నామంటే లేదా ప్రమాణం చేస్తున్నామంటే ఏ ఆజ్ఞ అతిక్రమం పాపమన్న సంగతి మనకు తెలిసిందే. ఒట్టు ఎప్పుడు పెట్టుకుంటాము? మనం ఒక పని చేశాము, మనం చేసిన పని ఎదుటి వ్యక్తి చూడలేదు, కానీ ఆ పనిని నమ్మించడానికి ఒట్టు పెట్టుకుంటాం. ఒక మాటలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22, 23. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీయునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు, కానీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఇది ఎవరు పెట్టుకుంటున్నారు ఓటు? అపోస్తలుడైనటువంటి పౌలు నా ప్రాణము తోడని దేవునినే సాక్షిగా నిలవబెట్టి ఒట్టు పెట్టుకుంటున్నాడు. మరి పౌలు ఏ అవగాహనతో ఈ ఒట్టు పెట్టుకున్నట్టు? యేసు ప్రభు ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. మరి పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు ఒట్టు పెట్టుకున్నాడా పెట్టుకోలేదా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలు ఒట్టు పెట్టుకున్నాడా పెట్టుకోలేదా? ఏం ఎవరు పలకాలే? పెట్టుకున్నాడా పెట్టుకోలేదా? ఇది షో, ఊరికి వన్ షో కాదు, వన్ సైడ్ షో కాదు, ఇది 2 సైడ్ షో ఉండాలి. మీరు మాట్లాడాలి, మేము మాట్లాడాలి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రకారం ఒట్టు ఎవరు పెట్టుకున్నారు? పౌలు పెట్టుకున్నాడు. ఇంకా ఎవరెవరు పెట్టుకున్నారు చూడండి. పేతురు కూడా ఏమని పెట్టుకున్నాడు చూడండి. 14:71. అందుకు అతడు మీరు చెప్పుతున్న మనిషి నెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. అది అంటే పేతురు కూడా ఏం పెట్టుకుంటున్నాడు? ఒట్టు పెట్టుకున్నాడు. ఇంకా చూడండి, పాత నిబంధనకి వెళ్దాం. పాత నిబంధనకి వెళ్తే 31:53. ఆది కాండము 31వ అధ్యాయం 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను.
కీర్తనలు 63:11. కీర్తనలు 63:11. రాజు దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులను, అబద్ధముల వాడు వారి నోరులు మోయబడును. ఇంకొక మాట కూడా చెప్తా చూడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. 10:21 వచనాన్ని కూడా చదువుదాం. 10వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రమాణం చేయమని చెప్పినాడు. యేసు ప్రభు ప్రమాణం చేయొద్దని చెప్పినాడు. కానీ పేతురు ప్రమాణం చేసినాడు, యాకోబు కూడా ప్రమాణం చేసినాడు. ఇప్పుడు ప్రమాణం చేయొచ్చా చేయకూడదా? ఇశ్రాయేల్ అన్న, మైకి నాన్న, ఇప్పుడు వీళ్ళ ఏమా మాట్లాడతావు ఏమన్నా? మా ప్రమాణం చేయొచ్చా చేయకూడదా? ఏదైనా మీకు తెలిసిన సత్యమైతే ప్రమాణం చేయవచ్చు, సత్యమైతే ప్రమాణం చేయవచ్చు, లేకుంటే చేయకూడదు. మరి యేసు ప్రభు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దాంట్లో ఏమని అర్థం? సత్యమా అబద్ధమా? సత్యమే. బస్. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సత్యమైతే తప్పైతే ఒప్పైతే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మళ్ళీ సత్యమైతే అబద్ధమైతే ఏంది? అంటే అది టిన్స్ వస్తుంది. అంటే కొందరు అసత్యాన్ని సత్యంగా సృష్టించాలని చూస్తుంటారు, కరెక్టే, దొర్లించుతుంటారు దాన్ని సత్యంలోకి. సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్. ఒక వ్యక్తి నాతో ఏమన్నాడంటే, ఇప్పుడు బీసీ ఇంద్రమ్మ గారు వస్తున్నారు ప్రచారంలో, మీరు ఉండాలంటే, అయ్యా దేవుడి దగ్గర అబద్ధం ఏంటి? దేవుడు ప్రమాణం అయ్యా, దేవుడయ్యా ఆ ప్రమాణము ఇది రాజశేఖర్ గారు మీటింగ్ అంటే వారి యొక్క బలవంతపు యొక్క ప్రేరణను బట్టి ఆ ప్రమాణ కోణంలో నేను మాట్లాడిన తప్ప మరొకటి దేవుడి యొక్క ఈ ఒట్టు పెట్టుకోవడం తప్పేనని ఆయా సేవకులు ఆయా మానవుల యొక్క భౌతిక పరిస్థితులను బట్టి ప్రమాణాలు పెట్టుకున్నారు తప్ప దేవుని యొక్క జడ్జిమెంట్ ఏమనిందే పెట్టుకోవద్దనింది కదా అయ్యగారు. ఇప్పుడు మీరు తెలిసిన అంటే మీకు బైబిల్లో మీకున్న అవగాహనను బట్టి లేకుంటే మీరు చదివిన వచనాలను బట్టి మీరు నిరభ్యంతరంగా తప్పు అనేది ఒప్పు అనేది కాదు. ఎవరు తప్పు కాదు, ఎవరు కరెక్ట్ కాదు. మనకు ఎంత మటుకు మనకు తెలుసు, లేకుంటే మనం ఏ విషయాల్లో మనకు అవగాహన ఉంది, దాన్ని మంచి ఏంది చెడేంది అనేది మాత్రమే గ్రహిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా నిజం అంటే నిజం అంటాం, వాళ్ళు ఇంకా నమ్మగలేదనుకో అమ్మ తోడంటాం. అవతల మంచి మనకి ఎప్పుడన్నా ఒప్పుకోకపోతే వెంటనే ఏం చెప్తాం? అమ్మ తోడు, మా నాయన తోడు, మీ అమ్మతో లేకుంటే నీ తోడు అని పెట్టినారా పెట్టలేదు ఎవరైనా? మైక్ తీసుకో సార్. అబద్ధం చెప్పేటప్పుడు నీ తోడని చెప్తాం సార్. నిజం చెప్పేటప్పుడు నా తోడని, నా తోడని చెప్తాము. శేఖర్ అటు చెప్పడానికి కుదరదు. అట్టయితే ఇటు తిరుగుతావు అటు తిరుగుతావు, నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదు నీది.
తొడనవద్దు, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపు కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. ఇది పౌలుకు తెలియదా? పౌలుకు తెలిస్తే పౌలు ఎందుకు పెట్టుకున్నాడు? నాకు కూడా ఒక డౌటు. ఇప్పుడు ఒట్టు ప్రమాణము రెండు ఒకటే దాపుకు అని అనుకుంటున్నా. ఒట్టు అన్నే ప్రమాణం అన్నీ ఒకటే. మరి పెళ్ళిళ్ళలో ప్రమాణాలు దైవ సేవకులు చేపిస్తారు చేతిలో చెయ్యేసి. దాని మీద నాకు కొద్దిగా సందిగ్ధత ఉంది, మీరు తెలియజేస్తారని అడుగుతున్నా. అది దేవుడు చెప్పినాడా, మన పాస్టర్లు చేస్తున్నారా, మనల్ని సంతృప్తి పరిచేదానికి చేస్తున్నారా? నాకు డౌట్ని తీర్చవలసింది కొడుతున్నా. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఆయన ఇప్పుడు మాట్లాడిన ఆయన సార్, మీకు పెళ్ళయింది కదా ఇది సార్. సార్ జస్ట్ ఊరికి ఈ సభలో మాత్రం మీరు ఫీల్ కావద్దు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు ప్రమాణం చేశారా? చేసినాను. సరిపోయింది ఇంకా. సరిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనము తెలియని వలసిన పెళ్ళిళ్ళు చేసుకుంటాము. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్కు అంటే అందరూ విశ్వాసంగా ఆ కాలంలో ఉన్నారు కదా. కొందరు పెళ్ళి అయిన తర్వాత మారు మనసు పొంది ఉండొచ్చు, పెళ్ళి కాకముందు మారు మనసు పొందిన వాళ్ళు ఉండొచ్చు. అది యాదృచ్ఛికంగా వాళ్ళు చెప్పినట్టు చేసింటాం ఆ కాలంలో. కానీ ఇప్పుడుండే క్వశ్చన్కు మనం మనస్ఫూర్తిగా ఆ క్వశ్చన్కు ఆన్సర్ తెలుసుకోవాలని తపన, అంతే. సార్ ఒక చిన్న డౌట్, మనుషులు ఒట్టు పెట్టుకోవద్దని చెప్తున్నాడా దేవుడు? ఇప్పుడు ఒట్టు పెట్టుకోవద్దని చెప్తున్నాడా, పెట్టుకోకూడదని చెప్తున్నాడా? అదే ప్రశ్న, దానికి సమాధానం కావాలి. ఏమంటున్నాడు అని అంటున్నా. అదే సమాధానం ఇప్పుడు కావాలి. పెట్టుకోవాలా పెట్టుకోవద్దా? అదే ప్రశ్న. ఒక్క నిమిషం మీరు అందరూ సభలో కూర్చున్నారు కదా పెద్దలు, అలాంటప్పుడు నాతోడని దేవుడు ఎందుకు ఒట్టు పెట్టుకున్నాడు అని అంటున్నా. కరెక్ట్, అదే. ప్రతి మోకాలు నా ఎటో వంగునని ప్రమాణం చేస్తాను అన్నాడు కదా అని అడుగుతున్నా, అంతే, తెలియక అడుగుతున్నా. అన్న అశోక్ అన్న, మీరు అడిగిన ప్రశ్న సబబైన ప్రశ్నే, కరెక్ట్ మాటే. ఇప్పుడు మన అందరి ప్రశ్న కూడా కదా, ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనే ప్రశ్న వేసినప్పుడు అనే ప్రశ్న వేసినప్పుడు దాసుబాబు గారు, ఇక్కడున్న నీలయ్య గారు ఏం చెప్పారంటే ఒట్టు పెట్టుకోకూడదు అని చెప్పారు. అర్థమైందా? దేన్ని బట్టి చెప్పారు? యేసు ప్రభువు మార్కు సువార్తలో ఆయన చెప్పాడు, మీరు ఆకాశం తోడనవద్దు, భూమి తోడనవద్దు, అవి మీకు సంబంధించినవి కాదు. మీ తల తోడని కూడా చెప్పాకరి, మీ తల వెంట్రుకల కూడా మీరు ఏం చేయలేరు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి అని చెప్పాడు. అయితే దానికి కౌంటర్గా పౌలు కూడా ప్రమాణం చేసినాడు. నువ్వు చెప్పిన మాట కూడా యాకోబు కూడా ప్రమాణం చేసి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు అన్నట్టు దేవుడు కూడా నా తోడని ప్రమాణం చేసినాడు. దేవుడే చెప్పినప్పుడు మనం ఏముంది అని అంటున్నా సార్. అట్లా అదే కరెక్టే, కాదనిలే. ఇంకా చెప్పు, అలాంటి పాయింట్ ఇంకా ఏదైనా ఉంటే చెప్పు అంటున్నా. సరే సార్, ఆన్సర్ దొరకకుండా అయితే పోదు. మీకు ఆన్సర్ అయితే పక్కా రాజేష్ గారు ఇచ్చారు ఈరోజు. ఒకరు పెట్టుకోమంటున్న, కొన్ని చోట్ల పెట్టుకున్నట్లు ఉంది, కొన్ని చోట్ల పెట్టుకోవద్దు అని ఉంది. కానీ ఏది ఫాలో కావాలా, పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదా? ఆయా సందర్భాలలో మాట్లాడినాడు సార్. ఆయా సందర్భాలను మాట్లాడారు కాబట్టి ఆ విధంగా చెప్పుకోవచ్చు. అంటే సందర్భాన్ని బట్టి పెట్టుకోవచ్చు అంటే మాట్లాడినాడు కదా సార్. అట్లా ఇప్పుడు మన రమణ సార్ ప్రశ్న కూడా ఒకటి ఏంటంటే, పెళ్ళిళ్ళల్లో చేయబడిన ప్రమాణాలు కూడా ఒట్ల కిందికే వస్తాయా? ఒట్టు వేరు, ప్రమాణం వేరు. ఒట్టు వేరు, ప్రమాణం వేరు. ప్రమాణం అనేది నిబంధన. అంటే ప్రమాణం అనేది నిబంధన. నేను ఖచ్చితంగా నీకు తోడై ఉంటాను అని మనం ఏం చేస్తున్నాం? ప్రమాణం చేస్తున్నాం. ఒట్టు అనేది ఏంటంటే సాక్షిగా పెడుతున్నాం. ఈ ప్రమాణానికి సాక్ష్యం ఎవరు?
అమ్మ తోడు అంటున్నాం. నేను అంటే ప్రమాణం ఒట్టు ఒకరి మీద పెట్టి, అంటే పూచి, అర్థమైందా? పూచి పెట్టడం వేరు, ప్రమాణం చేయడం వేరు. ప్రమాణం అనేది ఏంది ఉంటుందంటే, ఈ ఇప్పుడు భార్యాభర్తల మధ్య జరిగేది ఏంది, ఒట్లు కాదు. ఒట్లు అయితే వాళ్ళమ్మ చచ్చిపోతుంది, వీళ్ళమ్మ చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది అంటే, ఈయన చేసిన ప్రమాణం ప్రకారం ఈయన లేడు, ఆమె చేసిన ప్రకారం ఆయన లేడు. కాబట్టి ఏమవుతారు, ఇద్దరు డెడ్ బాడీ లేచి పడతాయి. కరెక్టే కదా? ఇంకా సేవకుడు కూడా లేచిపోతాయి ఇప్పుడు సేవకుడి మీద పెడితే. కాబట్టి అవి ఒట్ల కిందికి రావు సార్, అవి ఒట్లు కాదు, అవి ప్రమాణాలు. అయితే మనం ప్రమాణం చేసేటప్పుడు, ఇప్పుడు నేను చెప్తాను, ఇదో నేను 10,000 నీకు ఇస్తున్నా, ఈయనే సాక్షి అన్నామనుకో, అది ఒట్టు. అయితే దేవుడు మనకు వాగ్దానం చేసేటప్పుడు ప్రమాణం చేసినాడు, అనగా వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసినప్పుడు సాక్షిగా ఎవరిని పెట్టుకోవాలనో అర్థం కాక, ఎవరిని సాక్షిగా పెట్టాలా అని పెట్టకుండా ఆయన ఏమనంటే, నేనే సాక్షి, నా తోడు అన్నాడు. అంటే ఆ పూచి, ఇప్పుడు పూచి అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే పూచీలు తీసుకునే ఇక్కడ బాగా తెలుస్తుంది. పూచి అంటే ఏంది, ఊరికే కాదు, పోదు. ఎప్పుడైతే ప్రతివాది అప్పు తీర్చకపోతే పూచీదారుడు వచ్చి ఏం చేయాలా, అప్పు తీర్చాలా. ఎవరైతే పూచి పడతారో వాళ్ళది 100% రెస్పాన్సిబిలిటీ. మనం ప్రమాణం చేసేటప్పుడు వేరు, ప్రమాణం వేరు, ఒట్టు వేరు. మనం ప్రమాణం చేసేటప్పుడు ఒట్టు పెట్టినామనుకో, ఎవరి మీద అయితే ఒట్టు పెడుతున్నామో వాళ్ళు దానికి పూచిదారులు, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఏదైనా కానీ ప్రమాణం చేసేటప్పుడు ఎవరి మీద పూచి పెడుతున్నాం? దేవుణ్ణి, ఆకాశాన్ని పూచిగా పెట్టుకోవద్దు అంటున్నాడు. ఆకాశానికి ఎందుకు పూచి పెట్టుకోవద్దు, అది నీది కాదన్నాడు, అది దేవుని సింహాసనం. భూమి తోడని పెట్టుకోక, అది నీది కాదు, అది దేవుని పాదపీఠం అన్నాడు. నీ తల వెంట్రుకలతోడు కూడా పెట్టుకోక అన్నాడు. అంటే పూచి వేరు, ప్రమాణము వేరు. ప్రమాణాలు అందరూ చేస్తారు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆ ప్రమాణం యొక్క విలువ దాన్ని నిర్ధారించుకోవడం కోసం ఏం చేస్తాం, ఒట్టు పెడతాం. ఇంతకుముందు ఒట్టుకు విలువ ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, దబగిన పెట్టేసుకుంటున్నారు. అబద్ధం ఆడి కూడా మా అమ్మతోడు అన్నారు నేను చేయలేదని. దాని విలువ ఉందా, ఒట్లకు విలువ ఉందా లేదా అనేది మళ్ళీ సబ్జెక్టు. ఇప్పుడు ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే ప్రశ్నతో మళ్ళీ మనం మొదటికి వచ్చినాం. ఇంకా ఎవరైనా ఏదైనా మీ ఆలోచన, మీ అనుభవంలో జరిగిన సందర్భాన్ని ఉంటే చెప్పొచ్చు. ప్రసాద్ గారు, కరుణాకర్ గారు, మీరు మాట్లాడాలా? సార్, దేవుడే ఒట్టు పెట్టుకున్నప్పుడు మనం ఎంత సార్ పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. మంచిది ప్రసాద్, అంటే అది నీ అభిప్రాయాన్ని, నీ అభిప్రాయం అది. దేన్ని బట్టి అంటే దేవుడు ప్రమాణం చేసుకున్నాడు కాబట్టి. అవును సార్. ఓకే ఓకే. శేఖర్, కరుణాకర్ అన్న. ఇంకా ఎవరైనా అన్నా, మీకు ముందు కూర్చున్నాడు అన్న, మీకు ఎనీ క్వశ్చన్స్ ఈ దీని మీద? యోహాన్ సార్, పెద్దలు ప్లీజ్. ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఓకే, ఇక్కడ కూర్చున్న మీరు కృపాకర్, డౌట్? మేము బైబిలే చదవం, మాకు ఇక్కడ నుంచి డౌట్లు వచ్చాయంటావు నువ్వు. ఓకే, అంత మాత్రం అవగాహన నాకు లేదయ్యా. సారీ ఏది? ఓకే, రైట్, మంచిది సార్. మా లేడీస్ ఎవరైనా, మీరు మీ అమ్మతోడు కానీ, మీ నాయనతోడు కానీ, నీ భర్తతోడు కానీ, నీ పిల్లలతోడు కానీ
ఏమి ఊపిరాడకపోతే నీ తలతోడు కానీ ఒట్లు పెట్టుకున్నట్టు లేదా పెట్టుకుంటున్నారా, పెట్టుకుంటే మంచిదా కాదా, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఒకవేళ మీరు ఒట్లు పెట్టుకుంటుంటే, అలాగనే పురుషులు కూడా మనం బైబిల్ కోణంలోనే ఆన్సర్ని వెతకాలి. పెట్టుకోకూడదన్నా అని మన సొంతంగా మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి బైబిల్ నుంచే ఆన్సర్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఎనీ డౌట్స్ ఇంకా ఎవరికైనా? రైట్, నేను చెప్పాను. ఓకే, సరే అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చెయ్యక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని ఎవరితో చెప్పినాడంట? పూర్వీకులతో చెప్పా. పూర్వీకులు అంటే ఎవరు? దేవుడే చెప్పినాడంట. ఎవరి పేట ప్రమాణాలు చేయాలి? ఎవరి పేట ప్రమాణాలు చేయాలి? ప్రభు పేరిటనే ప్రమాణాలు చేయాలి. ప్రమాణాలు అంటే ఏంటివో మళ్ళీ 34వ వచనంలోనే చెప్తున్నాడు. ఏందో అవి? ఏమి? మీ ప్రమాణములు ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో మీరు చెప్పిన మాట విన్నారు కదా. నేను చెప్పేది ఏమంటే మీ పూర్వీకులతో దేవుడే ఆయన పేట ప్రమాణం చేయమని చెప్పినాడట. దేవుడే చెప్పినాడు ప్రమాణం చేయమని. మీరు నా పేట ప్రమాణం చేయమని దేవుడే చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకు రాజేష్ గారు చెప్పారు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. తీయండి, 10వ అధ్యాయం 6వ వచనం. దేవుడే చెప్పాడు. 10:20. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామముననే ప్రమాణం చేయాలట. ఎవరి పేటను ఒట్టు పెట్టుకోకూడదు ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడే చెప్తున్నాడు. చూడండి, ఎవరైనా కానీ, మన తల్లి కానీ మన నాయన కానీ, ఎవరైనా మన పిల్లలు ఎక్కడైనా పిల్లలు కొట్లాడుతా ఏదైనా వాళ్ళమ్మ చూస్తుండగా ఏదైనా ఘర్షణ జరుగుతున్నప్పుడు పిల్లలు వాళ్ళమ్మతోడు పెట్టుకునే అనుకో, వాళ్ళమ్మ ఎంత సంతోషిస్తుంది. నా కొడుకు అంత ప్రేమిస్తున్నాడు నన్ను. ఒకరి మీద ఒట్టు పెడుతున్నామంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళ మీద ఒట్టు పెడతాం. ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు మీరు నన్నంత ప్రేమించాలంటే మీరు ఏం పని చేసినా, మీకు ఏదైనా అడ్డము కానీ ఇంకేదైనా కానీ మీకు ఆధారం కావాలంటే మీరు నా మీదనే ప్రమాణం చేయమని దేవుడే చెప్పాడు. అవునా? దేవుడే నా పేరునే ఒట్టు పెట్టుకోమన్నాడు. పితరులతో చెప్పానన్నాడు కదా. పితరులు ఒట్టు పెట్టుకున్నారా? యాకోబు గారు పెట్టుకున్నట్టు మీకు చూపించాడు ఆదికాండంలో. అలాగనే రాజులు ఒట్లు పెట్టుకున్నారు. దేవుడే ఒట్లు పెట్టుకోమని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒట్టు పెట్టుకోకుండా మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఎందుకు అంటున్నాడు? అది కావాలి క్వశ్చన్ మనకు. దేవుడే చెప్పాడు కదా ఒట్టు పెట్టుకోమని. దేవుడే చెప్పాడు మీరు ఒట్టు పెట్టుకోమని. వాళ్ళు కొత్త నిబంధనలోకి వచ్చేటకల్లా ఇక మీదట మీరు ప్రమాణం చేయొద్దు, మీ పూర్వీకులైతే నేను ప్రమాణం చేయమని చెప్పినాను, మీ మాట అవునంటే అవును కాదంటే కాదని మాత్రమే ఉండాలా. ఇక ఏది మీరు ఒట్టు పెట్టుకోకూడదని అంటే ఏం చేస్తున్నాడు? ఆర్డర్ను కొత్త అడ్రస్ ఇస్తున్నాడు. కొత్త అడ్రస్ ఏమని ఇచ్చినాడు? మీరైతే ఇంతకుముందు మీరు ఒట్టు పెట్టుకున్నారు, ఇప్పుడు ఒట్టు పెట్టుకోకరి అంటున్నాడు. ఇంతకు ఎందుకు ఒట్టు పెట్టుకోకరి అంటున్నాడు ఈయన అంటే, తీయండి కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం లేదా కీర్తనలు 139వ అధ్యాయము, కీర్తనలు 139వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, రాజులు మొత్తం గ్రంథాలన్నీ చదవండి. వాళ్ళు ఎవరి పేరు ఒకవేళ ఒట్టు పెట్టుకోవాల్సి వస్తే వాళ్ళు యెహోవా దేవుని పేటనే ప్రమాణం చేసుకుంటూ వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని పేటనే ప్రమాణం చేసుకుంటూ వచ్చారు. ఎందుకు? ద్వితీయోపదేశ కాండం అన్నది వాళ్ళకు చట్టం కదా. ఇశ్రాయేళ్లకు చట్టం ఏది? 4 పంచకాండాలు, 5 కాండాలు ఉన్నాయి కదా. ఈ 5 కాండాలే వాళ్ళకు చట్టం. ఆ చట్టంలో ద్వితీయోపదేశ కాండం అది కూడా చట్టమే. వాళ్ళ చట్టం ఏం చెప్తుందంటే నా పేటనే మీరు ఒట్టు పెట్టుకోవాలని దేవుడే సగర్వంగా చెప్పుకున్నాడు. కానీ వాళ్ళు ఒట్టు పెట్టుకుంటూ ఏంటికి ఒట్టు పెట్టుకుంటూ వచ్చారంటే, కీర్తన గ్రంథం, వారు దురాలోచనతోనూ నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి
ప్రమాణం చూడు, ఇజ్రాయెల్ ప్రజలు ఏమిటి కొరకు ప్రమాణం చేయమన్నాడు? సత్యం కొరకు. మీకు సత్యం కొరకు మాత్రమే ఆయన ప్రమాణం చేయమన్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏంటికి ప్రమాణం చేసుకుంటూ వచ్చారు? సత్యం కోసం వాళ్ళు ప్రమాణం చేయక ఒకరిని మోసపుచ్చడానికి దేవుని పేట ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు దాన్ని ఏమనుకున్నాడు? వీళ్ళకు మంచి కోసం ప్రమాణం చేయమని చెప్తే వీళ్ళేంటి చెడ్డుగా నా మీద ప్రమాణం చేస్తున్నారు అని దావీదు ద్వారా కూడా రాయించాడు. అలాగే కిందికి రండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు మోసం కోసం, దోచుకోవడానికి, నరహత్య చేయడానికి వీళ్ళు దేవుని పేట ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేయమని చెప్పింది దేవుడే. కానీ వాళ్ళు మంచి కొరకు ప్రమాణం చేయక ఒకరిని మోసపుచ్చడానికి, అలాగనే ఒకరిని నాశనం లేపడానికి మాత్రమే వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. అలాగనే కింద ఏమంటాడు ఇంకో ఇర్మియా, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితోడని ప్రమాణము చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను వారి వ్యభిచారము చేయుచు వేసల ఇళ్లలో గుంపులు కూడుదురు, నేను ఇట్లు మిమ్మల్ని క్షమించేదను. చూడండి, వాళ్ళు ఒట్టు యెహోవా దేవుని పేట ఒట్టు ఏ విషయాలలో పెట్టుకుంటున్నారు? ఆయన మీకు ఏదైనా పని జరగకపోతే నా మీద ఒట్టు పెట్టుకుని ఆ పని జరిగించుకోమని ఆయన చెప్తే వీళ్ళు మోసపుచ్చడానికి, నరహత్యలు చేయడానికి, వ్యభిచారాలు చేయడానికి, వీటన్నిటికీ దేవుని పేట ప్రమాణం చేస్తున్నారు. అందుకు యేసుప్రభు కొత్త నిబంధనలోకి వచ్చారు కదా, మీ పితరులతో నేను ప్రమాణం చేయమని చెప్పినాను కదా పూర్వం. ఇప్పుడైతే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశంతోడు ఈ భూమితోడని ఏది అసలు మీరు ఒట్టే పెట్టుకోకూడదు అంటారు. యాకోబు పత్రిక ఒక పాట చూడండి. యాకోబు పత్రిక ఏది రైస్? యాకోబు పత్రిక ఒకటో యాకోబేనా? మీరు భూమితోడని ఆకాశంతోడని ఒట్టు పెట్టుకోకూడదు. ఇర్మియా మార్క్స్ వార్తగా యాకోబు 5:12. యాకోబు అనే వ్యక్తి ఎవరో తెలుసు కదండి మీకు? యాకోబు అనే వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెల్లా? ఎంతమంది తెలుసు యాకోబు అనే వ్యక్తి? సొంతము ఒకే తమ్ముడు, యేసుక్రీస్తు సొంత తమ్ముడు యాకోబు, తెలుసు కదా మీకు? ఓకే, ఈ యాకోబు ఏమంటున్నాడు? నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడని కానీ భూమితోడని కానీ మరి దేనితోడు కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని అంటున్నాడు. అవునా? ఇది మాట్లాడింది యేసుక్రీస్తు సొంత తమ్ముడు యాకోబు. ఈ మాటలు పౌలుకు తెలుసా తెల్లా? మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మరి అట్లయితే ఇప్పుడు రండి కొరింథీ పత్రికకు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీనకు రాలేదు, నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 2-3 సార్లు చెప్పాడు. స్టార్టింగ్లో చెప్పాడు, అలాగనే మత్తయి వార్తలు మళ్ళీ ముందుకు వచ్చారు. ఆకాశం తోడనవద్దు, అది దేవునిది, భూమి తోడనవద్దు, ఆయన పాదపీఠము అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే దాదాపు 2-3 సార్లు యేసు ప్రభు చెప్పాడు. అలాగనే పౌలు గారు కూడా ఒకసారి చెప్తాడు. అలాగనే యాకోబు కూడా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మరి పౌలు గారు ఎందుకు ఒట్టు పెట్టుకుంటున్నారు? యేసుక్రీస్తు మాటలు అంటే లెక్క లేదా? దాని అర్థం అదేగా. పౌలు ఒట్టు పెట్టుకున్నాడా లేదా? ఇంకొక మాట చూడండి. లేదన్నా ఒక సాక్ష్యం మాకు వద్దు, ఇంకొకసారి ఎక్కడన్నా అన్నాడా? 2 మాటలు అంటే ఒక పారి పొరపాటున అన్నాడేమోలే, ఒక పాటు తెలిసో తెలియక అన్నాడేమోలే అని ఒకవేళ మీరు అనుకుంటే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడను ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా. ఏంది? సరే, ఫస్ట్సారి ఏదో పొరపాటున అన్నాడు అనుకుందాంలే. తిమోతికి పత్రిక రాసేటప్పుడు కూడా మళ్ళీ ఆయన ఒట్టు పెట్టుకుంటాడండి.
అసలు ఇప్పుడు చెప్పండి, ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మళ్ళీ అటుకు వచ్చినాం క్వశ్చన్ కట్టుకే. యేసుక్రీస్తు ప్రభుల వారేమో మీ పూర్వీకులతో దేవుడే చెప్పాడు ఒట్టు పెట్టుకోమన్నాడు. వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు అప్రమాణాలు చేసుకుంటూ మంచి కోసం చేయక చెడు కోసం ప్రమాణం చేస్తున్నప్పుడు మీరు ఇక మీదట ప్రమాణం చేయకండి. ఎందుకంటే మీరు మాట మీద నిలబడరు కాబట్టి మీరు ఇక మీద ప్రమాణం చేయకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని అనాల్సి వచ్చింది. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు దేని మీద ఒట్టు పెట్టుకాకరన్నాడు. అలాగనే మత్తయి సువార్తలో 28వ అధ్యాయానికి వచ్చినాక అదే మాట అన్నాడు. యాకోబు కూడా అదే మాట అంటున్నాడు. ఈ మాటలన్నీ పౌలు గారికి తెలుసా తెల్లా? తెలిస్తే మళ్ళీ పౌలు గారు ఏం చేస్తున్నారు? ఆజ్ఞాతిక్రమం పౌలు ఏం చేసినాడు? ఏంది అసలు పౌలు ఎందుకు ఒట్టు పెట్టుకున్నాడు? సరేనా? ఏందా మైకేనా? క్లోజ్ చేసేస్తా. ముందు పౌలు యేసుక్రీస్తు పుట్టక ముందు ఇవన్నీ జరిగినవి. యేసుక్రీస్తు బతికిన తర్వాత ఆయన సువార్తలో మాట్లాడుతూ అప్పుడు పరిస్థితులను బట్టి అట్లా మాట్లాడినాడు. ఇప్పుడు పరిస్థితులను బట్టి యేసు ప్రభుని నమ్మిన తర్వాత అవునంటే అవు, కాదంటే కాదు. ఎప్పుడైతే నువ్వు క్రమంగా పద్ధతిగా ఉంటే ఆ రూట్లో ఉండాలని చెప్తున్నాడు. ఎవరు? పౌలా? సరే, అలా లేదాడా? అట్లా కాదండి. మీకు అర్థమైందా అండి? క్వశ్చన్ అర్థమైంది మీకు? యేసు ప్రభు ఎందుకు అన్నాడో చెప్పేశాను. క్లోజ్ చేస్తాను సార్. యేసు ప్రభు వారి యొక్క మత్తయి సువార్త కొండ మీద యొక్క ప్రసంగంలో ధర్మశాస్త్రానికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు ఆ యొక్క పోలికను గురించి వివరించుకుంటూ వస్తున్నాడు. మోహపు చూపు, వ్యభిచారము, కంటికి ఆ విధంగా అవన్నీ మారుస్తూ వస్తున్నాడు సార్. అప్డేట్ చేస్తున్నాడు, ఆజ్ఞలన్నీ అప్డేట్ చేస్తూ వస్తున్నాడు, మారుస్తూ వస్తున్నాడు. పూర్వం ఇట్లన్నీ అది ఇలా ఉండకూడదు. పెన్సిల్తో ఒక అక్షరాన్ని రాశాడు. రాసినప్పుడు ధర్మశాస్త్రం అయితే అది ఇంకా తుడ్చడానికి లేదు. అదే మనం ఆత్మ సంబంధంగా ఉన్నాం కాబట్టి దానిని రాసిన దానిని ఒక యేసుప్రభు రక్తం అనేటువంటి రబ్బర్ చేత తుడ్చబడుతున్నాయి. ఈ యొక్క ఒట్టు పెట్టుకోద్దు, ఈ విధమైనటువంటి తప్పులు మనం ఆత్మచేత నడిపింపబడితే ఈ కామన్ ఎర్రర్స్ అనేది రాను మనము చేయకుండా మనకు పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు. ఓకే, ఇంకా సార్? ఓకే, చూడండి, యేసుక్రీస్తు రక్తం చేత తుడిపివేయబడే వాక్యాలు కాదు బైబిల్లో ఉండేది. ఆల్రెడీ ప్రింట్ ఫిక్స్డ్, ఇంకా వాటిని కొట్టేయడానికి లేదు, రబ్బర్తో తుడసడానికి లేదు. ప్రింటెడ్ సార్, ఇది గ్రంథం దేవుని గ్రంథం కదా, దీన్ని మళ్ళీ మార్చడానికి లేదు. క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, కొందరు చెప్పారు, అలాగే ధర్మశాస్త్రంలో కూడా ఉన్నాయి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని యేసు ప్రభువే సాక్షాత్ చెప్పాడు. అలాగని యాకోబు గారు కూడా మీ మాట అవునంటే అవును, కాదని ఉండాలన్నాడు. మళ్ళీ పౌలు గారు ఎక్కువ ఈ అపోస్తులలో గొప్ప వ్యక్తి ఎవరంటే పౌలే అంటాం. ఎక్కువ స్వార్థ చేసింది, సంఘాలు కట్టింది కూడా పౌలు గారే. ఇంత తెలిసిన జ్ఞానికి ఈ మాట తెలియకపోయింది ఏంది? ఇప్పుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి కదా, ఒట్టు పెట్టుకున్నాడు ఏంది అనేది క్వశ్చన్. ఏంటంటే చూడండి, క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. మీరు కొరింథీ పత్రిక కానీ తిమోతి పత్రిక కానీ మీరు చదివితే పౌలు తన కోసం ఒట్టు పెట్టుకుంటున్నాడా, స్వార్థ కోసం ఒట్టు పెట్టుకుంటున్నాడా? పని ఎవరిది? తన ఉపయోగం కోసం ఒట్టు పెట్టుకలే. ఒట్టు నా కోసం పెట్టుకుంటా, కానీ పౌలు ఆయన కోసం పెట్టుకలే. స్వార్థ పని నిమిత్తం ఒట్టు పెట్టుకుంటున్నాడు. అసలు ఆయన పనే కాదు అది, అసలు దేవుని పని అది. వాళ్ళను నమ్మించడానికి తిమోతి గారు కొరింథీ పట్టణం విగ్రహాలతో కూడింది. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు దూరంగా ఉన్నారు. సో వాళ్ళకు ఒట్టు కావాలి, ఒట్టు ఏదో ప్రమాణం చేయాలి కదా. కానీ తన కోసం ప్రమాణం చేసుకుంటున్నాడా? వాక్య స్వార్థ పని నిమిత్తమే ప్రచారం చేస్తున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడా? ఆయన స్వార్థ పని నిమిత్తమే ఒట్టు పెట్టుకుంటున్నాడు. కానీ నీ కోసం, నా కోసం, వెల్ఫేర్ కోసం కానీ లేదా మన లాభాల కోసం మనం ఒట్టు పెట్టుకున్నట్టు పౌలు గారు ఒట్టు పెట్టుకోలేదు. క్లియర్ కావాలంటే మీరు చదవండి. పౌలు గారు స్వార్థ పని నిమిత్తమే ఒట్టు పెట్టుకున్నారు, కానీ ఆయన సొంత స్వలాభం కోసం ఒట్టు పెట్టుకోలేదు.
దేవుని పని నిమిత్తం సార్. అప్పుడు దేవుని పని జరుగుతుంది, అప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళు ప్రచారం సార్, మొదలు ఒక పెట్టారు. మాట నేను చదువుతున్నాను. పేతురు ఒట్టు పెట్టుకున్నాడు. మత్తయి సువార్త తెలుసు 26వ అధ్యాయము 72వ వచనం. అవునవును. అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరగరని మరలా చెప్పాను రాయబడింది. ఓకే, ఈ ఒట్టు చూడండి. ఒట్టు పెట్టుకొని, అవును, సందర్భం ఏంటంటే ఒట్టు పెట్టుకున్నాడు ఎక్కువ. ఈయన కూడా ఒట్టు పెట్టుకున్నాడు కానీ వాస్తవంగా అబద్ధమన్నాడు. ఆ సందర్భం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని బంధించి తీసుకెళ్ళినారు. ఆయనను చూడడానికి వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. అక్కడ వచ్చి ఒక స్త్రీ వచ్చి, అయ్యా నువ్వు క్రీస్తుతో పాటు ఉన్నావు కదా అని అడుగుతున్నప్పుడు అక్కడి నుంచి పేతురు తప్పింపబడాలా, లేకపోతే చంపేశారు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుని చంపాలని తీసుకుపోయింటే ఈయన ఎవరు అసలు? ఈయన ఎన్నిక లేని వ్యక్తి యాక్చువల్గా. ఇప్పుడు లేదు నేను క్రీస్తుతో పాటు ఉన్నానంటే పౌలు చంపేయకపోతే పేతురును. అలాగనే పేతురు చచ్చిపోయింటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం సువార్త జరిగేదా? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం సువార్త జరిగేదా? మరి వాళ్ళు ఏం చేసినా కానీ దేవుని పని నిమిత్తమే చేసినారు, కానీ వాళ్ళ స్వలాభాల కోసం అయితే చేయలేదు. మీరు కొరింథీ మీకు ఏదైతే రెఫరెన్స్ ఇచ్చానో ఇది. ఇప్పుడు ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే దేవుని పని నిమిత్తము, దేవుడి కోసం ఒకడు బాప్తిసం తీసుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారంటే వాని కోసం ఒట్టైనా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఎందుకు? క్రీస్తు లేకి నేను వచ్చి క్రీస్తుతో బతుకుతానని వాని వాక్యం నమ్మించాలంటే నువ్వు ఒట్టు కాదు కదా, ఏమైనా పెట్టుకోవచ్చు అంటారు పౌలు. అంటే ఒట్టు విషయంలోనే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మించాలి, నమ్మకం ఉన్నాడు. నాతో రానని దేవుని నమ్ముకున్నాను ఉంటాయి కదా కొన్ని క్రీస్తులోనికి రప్పించడానికి వాడబడిన ఒట్లు అవి. ఓకే ఓకే, మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఒక గంటగా వచ్చింది. అందుకే ఆన్సర్ క్లియర్ అయిందన్నా? ఓకే, ఇశ్రాయేల్ అన్న పాట. ఒట్టు పెట్టుకోవడం అనేది మనము మానవ మాత్రులం మాత్రమే. అయితే మనము మాట మీద నిలబడలేము కాబట్టి అప్రమాణాలను చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఒట్టుకు అనేది ఒక విలువ పడిపోయింది. అందుకు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభువు అవునంటే అవును, కాదంటే కాదు, ఒక్కటే మాట చెప్పేసినాడు. ఇవెల్లా అనవసరం. అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే మనం ఇప్పుడే అంటాం, ఇప్పుడేనయ్యా కట్నం 10,000 ఇచ్చినాను అమ్మతోడు అంటాం. లేదంటే 1,00,000 రూపాయలు ఇచ్చినామంటే వాడు 1,00,000 ఇచ్చినాడు, 10,000 ఇచ్చినాడు, 50,000 ఇచ్చింటాడు. దీనికి విలువ పడిపోయింది. కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదు, ఈ నాన్సెన్స్ ఇవల్ల అనవసరమైన మాటలు వద్దు. మీకు ఈ ప్రమాణాలు వద్దు, ఒట్లు వద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. చిన్న కొటేషన్ అంతేగా. అది మీ ఆలోచన సార్, వాక్యానుసారంగా చెప్పాలి. ఎట్లంటే ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్తున్నారు, నేను ప్రతిదీ ఎవిడెన్స్ చూపించుకుంటూ వచ్చాను. ఒట్టు అనేది చట్టపరమైనది కాదు, నైతికమైనది. సార్ ఏ చట్టపరం? నువ్వు ఏ చట్టం కింద ఉండవు? క్రీస్తు చట్టం లేక వచ్చావు. నువ్వు నార్మల్ వ్యక్తి కాదు, రాజువు, నువ్వు కింగ్. తెలుసా? మనం లోకంలో సామాన్య మనిషిగా నువ్వు అంటున్నావు, నువ్వు కింగ్ అంటా. మనము లోకంలో ఉంటాము. లోకంలో ఇది నైతికమైన దానికి, ఒక చట్టపరమైన దానికి ఒక సపరేట్ ఉంది. కానీ నైతికమైన దానికి దీనికి శిక్ష లేదు. చట్టపరమైన దానికి శిక్ష ఉంది. శిక్ష అయితే ఎప్పుడైతే ఉంటుందో దానికి వాడు భయపడతాడు. ఈ శిక్ష లేదు కాబట్టి వీడు అప్రమాణాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇవెల్లా చూసి ఒక్కటే కొటేషన్ ఇచ్చేయాల్సినాడు, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే, ఎక్కువ మాట్లాడకూడదు అన్నాడు. ఓకే, రైట్. యాక్చువల్గా బైబిల్, ఒక నిమిషం, బైబిల్ ఇది చట్టం అండి. మనం భౌతిక సంబంధమైన చట్టం ఉంది. ఒక నిమిషం, బైబిల్ పరమైన చట్టం ఉంది. క్రైస్తవునికి మనకు చట్టం ఇది. చట్టం లేదనేది అన్నిటికీ చట్టం లేదు, బైబిల్ చట్టం లేదు. నువ్వు క్రైస్తవుని, నీకు చట్టం ఉంది, ఇదే నీ చట్టం. అది కూడా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మొత్తానికి వాక్యం వినలే, అందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. చట్టమైనప్పుడు అప్రమాణం ఎందుకు చేస్తున్నాడు? మోసం ప్రకారం నడచాలి. మోసం చేయనీకి నీకు బైబిల్ మొత్తం వినలే, నువ్వు ఇంతసేపు ప్రసంగం చేసినది. యేసు ప్రభు ఎందుకు ఒట్టు పెట్టుకోవద్దన్నాడంటే, మీ పితరులకు చెప్పిన మాట వాస్తవమే, ఒట్టు పెట్టుకోండి నా తోడని. మీకు ఏదైనా మీకు ప్రతివాదులకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళతోడు వీళ్ళతోడు పెట్టుకోకుండా నా తోడు పెట్టుకొని, నా తోడు పెట్టుకున్నప్పుడు మీరు ఎట్లుండాలా? మంచిగా, నన్ను మంచి అయితేనే నా తోడు పెట్టుకొని మీరు ప్రమాణం చేసుకొని ముందుకు సాగమన్నారు.
అయితే రాజుల కాలం కొద్ది రోజులు వచ్చేసరికి మంచిని కూడా చెడుగు మార్చినారు, అబద్ధానికి మోసానికి కూడా దేవుణ్ణి వాడుకున్నారు. అప్పుడు దేవుడు వీళ్ళు ఒట్లు పెట్టుకుంటున్నారు కానీ ఆ ఒట్లు మోసంతో పెట్టుకుంటున్నారు అని చెబుతూ మోసానికి ఒట్టు పెట్టుకాకండి, నాతో అది నీది కాదు, మీరు ఆకాశం తోడని పెట్టుకుంటున్నారు, మీరు మోసం జరిగించారు, ఆకాశం నీది కాదన్నాడు. భూమిని పెట్టుకుంటున్నారు, మీకోసం భూమిని తోడు పెడుతున్నారు, భూమి నీది కాదంటున్నాడు. అంటే ఈ ఒట్లు యేసు ప్రభు ఎందుకు వద్దన్నాడంటే మీరు ఒట్ల చేత మోసం చేస్తున్నారు, పెట్టుకోవద్దన్న దానికి రీజన్ ఒట్టు పెట్టి మోసం చేయకూడదు అని. సార్ చక్కటి ఆన్సరే వినిపించారు సార్. వారు ఆధ్యాత్మికమైనటువంటి సేవ కోసమై ఒట్టు పెట్టుకున్నారు. పేతురు పౌలు యొక్క సందర్భాన్ని వివరించారు. ఇంకా ఆ విషయంపై అధ్యయన కోణంలో మేము వివరించినప్పుడు మీకు మరలా క్వశ్చన్స్ అడుగుతాను సార్. చక్కటి ఆన్సర్ వినిపించారు. ఓకే, ఇప్పుడు మనము ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే ఏదే కానీ ఒకటి ప్రశ్న రూపంలో మనం ఆలోచన చేసినప్పుడు, ప్రశ్న వేసుకొని మనం ఆలోచన చేసినప్పుడు మన మైండ్ బైబిల్లో ఉన్న సందర్భాలన్నింటినీ వెతకడం ప్రారంభిస్తుంది. తద్వారా మనం బైబిల్లో ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి దాన్ని స్టాండర్డ్స్ని